ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు రోజురోజుకు కాదు గంట గంటకు ఉత్కంఠగా సాగుతున్నాయి. తాజాగా పవన్ కళ్యాణ్ తాను పోటీ చేసే అసెంబ్లీ నియోజకవర్గాన్ని ప్రకటించారు. పిఠాపురం నుంచి అసెంబ్లీ బరిలో దిగనున్నట్టు వెల్లడించారు. గతంలో జరిగిన 2019 శాసనసభ ఎన్నికల్లో గాజువాక, భీమవరం 2 చోట్ల నుంచి పోటీ చేసిన పవన్ ఈసారి పిఠాపురం నుంచి పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ విషయాన్ని తానే స్వయంగా ప్రకటించారు. గత ఎన్నికల్లో పవన్ 2 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అయితే ఇదే నేపథ్యంలో వివాదాస్పద సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. పవన్ పిఠాపురం నుంచి బరిలో దిగుతున్నారని అనౌన్స్ చేసిన కొంతసేపటికే తాను కూడా పిఠాపురం నుంచి పోటీ చేయనున్నట్టు వర్మ ప్రకటించాడు. వ్యూహం సినిమాతో జగన్కు మద్దతుగా నిలిచిన వర్మ మొదటి నుంచి పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రయాణాన్ని ప్రశ్నిస్తూనే ఉన్నాడు. ఇప్పుడు ఏకంగా జనసేనానికి పోటీగా పిఠాపురం నుంచే తాను కూడా పోటీలో నిలబడనున్నట్టు చేసిన ట్వీట్ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. అయితే వర్మ చేసే వందల ట్వీట్లలో ఇది కూడా ఒకటని, వర్మకు అంత తీరికే ఉంటే ఎప్పుడో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చేవాడని పవన్ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. జనసేన ఫార్మేషన్ డే సందర్భంగా పవన్ కళ్యాణ్ స్వయంగా తాను పోటీ చేయబోయే నియోజకవర్గాన్ని ప్రకటించడం పవన్ మద్దతుదారుల్లో ఉత్సాహాన్ని నింపగా వర్మ చేసిన ట్వీట్తో ఎన్నికల చర్చ మరింత ఎత్తుకు చేరుకుంది.